గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ రోజు మార్నింగ్ 5 to 7 o'clock వరకు మేము టైకోండో క్లాసెస్ అవి చెప్తాం అనమాట. యూత్ టైకోండో క్లబ్ అసోసియేషన్ అని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా మేము చేయించుకొని లాస్ట్ 6 years నుంచి ఇక్కడ క్లాసులు అవి కండక్ట్ చేస్తున్నాం. ఈ మంత్ Feb 14th 13th నైట్ ఇక్కడ ఈ రాట్లు అవి పాతేసి బ్యాక్ సైడ్ బ్యారికేడ్స్ లాగా పెట్టారు. కనుక్కుంటే ఇండియన్ ఆయిల్కి అలాట్ చేశారు ఈ ప్లేస్, పెట్రోల్ బంక్ వస్తుందని చెప్పారంట, కానీ లీగల్గా ఇన్ఫర్మేషన్ ఏట్లేదు. ఆ 1 week వర్క్ ఏం జరగలేదని మేము లైట్ తీసుకొని ఊరుకున్నాం అనమాట. రీసెంట్గా నిన్న మార్నింగ్ 11 o'clockకి వర్క్ స్టార్ట్ చేశారనమాట. జేసీబీస్ అవి తీసుకొచ్చి అక్కడ గొయ్యిలు లాంటివన్నీ తవ్వేశారు. మేము అక్కడికి వెళ్ళి వర్కర్స్ని అడుగుతుంటే సూపర్వైజర్ని పెట్టారు ఒక అబ్బాయిని. అతను అడిగితేనే వచ్చి జాయింట్ కలెక్టర్ నుంచి మాకు ఉందండి, పర్మిషన్ ఉంది అంటే లీగల్ నోటీస్ చూపించండి, లెటర్ హెడ్ అఫీషియల్గా గవర్నమెంట్ లెటర్ హెడ్ చూపించమంటే అతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఒక లెటర్ చూపించారు కానీ అది ఫార్వర్డ్ చేయమన్నా మాకు ఫార్వర్డ్ చేయట్లేదు. అడిగితే అసలు ఆ లెటర్లో చదివితే ఏంటుందంటే జస్ట్ ఇది ఒక సర్వే నెంబర్ ఈ ప్లేస్ మీద పెట్టుకోవచ్చు అని వీళ్ళు అప్రూవల్ పెట్టినట్టు ఉంది, కానీ గవర్నమెంట్ అప్రూవల్ నుంచి ఏటి రాలేదు. కలెక్టర్ అయితే పెట్టుకోమని ఏం చెప్పలేదు. తర్వాత మేము ప్లానింగ్ కమిషన్ వాళ్ళకి ఇక్కడ సచివాలయం వాళ్ళకి చెప్తే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడారు అనమాట. ఇక్కడ మాట్లాడి వాళ్ళు అడిగినా సరే జీవీఎంసీ తరపు నుంచి కూడా ఏం పర్మిషన్ లేదు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ లేదు. ఒక 6 years నుంచి చిన్నపిల్లలకి మేము టైకోండో క్లాసులు అవి చెప్తున్నాము. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ కూడా, మేలో సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ అవుద్ది. ఇక్కడ గవర్నమెంట్ అండర్లోనే చెప్తాము. ఈ పిల్లలకి డైట్ కూడా పంపిస్తారు గవర్నమెంట్ వాళ్ళే, కానీ ఏ నోటీసు లేకుండా ఇలా ఒక కబ్జా లాగా జరుగుతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ పెడుతున్నామని ఒక లెటర్ ఉంది తప్ప అందులో పర్మిషన్ ఎవరు ఇచ్చారని కూడా కనబడట్లేదు సార్. దాన్ని ప్రెస్ వాళ్ళకి హైలైట్ చేద్దామని చూస్తున్నాము, పొలిటీషియన్స్ వరకు కూడా తీసుకెళ్ళాలి. నార్మల్ స్పందన కంప్లైంట్ పెడదాం అనుకున్నాం ఒకవేళ పర్మిషన్ కానీ లేకపోతే, కానీ నోటు మాటతోని జాయింట్ కలెక్టర్ అబ్జర్వేషన్లో జరుగుతున్నాయని ఇద్దరు మనుషులు చెప్తున్నారు. ఓనర్స్ కూడా ఎవరు రావట్లేదు, జస్ట్ సైట్ సూపర్వైజర్ అని ఒకరిని పెట్టేసి జేసీబీ పెట్టేసి వర్కర్తో చేపిస్తున్నారండి. కలెక్టర్ దగ్గర ఏ నోటీసు మాకు పంపించలేదు. చూసుకొని చదువుదాం, చదివేసి లీగల్గా వెళ్తుందంటే పోనీ వదిలేద్దాం, లేదంటే స్పందన కంప్లైంట్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నామండి. కానీ ఎటువంటి నోటీస్ కానీ ఏంటి మాకు చెప్పట్లేదు ఎవరు. అండి, నా పేరు సురేష్ అండి. తైకొండో కోచ్. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు యోగా, తైకొండో కూడా నేను మినిమం 10 years నుంచి ఇక్కడ క్లాసులు చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ లోకల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఎటువంటి ప్రెజర్ లేదు. అందరికీ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఫ్రీగా కూడా చాలా ఫ్రీగా చెప్తున్నాము. దీంతో పాటు సమ్మర్ క్యాంపులు కూడా చెప్తున్నాము, వెయిట్ లాస్ కూడా చెప్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్ అనేది అంటున్నారు. స్కూల్లో ఉంది ఇక్కడ దగ్గరలోనే, స్కూల్ దగ్గరలో కూడా పెట్రోల్ బంక్ అంటున్నారు. నెక్స్ట్ ఈ లోకల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈవినింగ్ సైకిల్ తొక్కుంటున్నారు, నెక్స్ట్ ఏమో క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటున్నారు. ఈ లోకల్లో ఉంది, ఎక్కడ కూడా ఇండోర్ అనేది లేదండి. నెక్స్ట్ ఇది ఒకటే ఉంది అనుకుంటే దీన్ని కూడా లీజ్ అనే పేరుతోటి ఏకంగా దీన్ని కబ్జా చేస్తున్నారు. ఎటువంటి ఇది కూడా లేదు, సచివాలయాలకు కూడా ఏం తెలియదు అంటున్నారు. నెక్స్ట్ ఏమో లోకల్ పొలిటీషియన్ కూడా అడిగితే మాకు కూడా ఏం తెలియదు అంటున్నారు. మేము అడిగితే నిన్నేమో ఇలా సడన్గా వచ్చి ఇలాగా మొత్తం అంతా గుమ్ము చేస్తారండి మొత్తం అంతా. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పిల్లలు అయితే మాత్రం మ్యాక్సిమం ఒక్కొక్క స్టూడెంట్ నేషనల్ 5, 7 నేషనల్స్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విశాల్ అనే అబ్బాయి ఉన్నాడండి, విశాల్ అబ్బాయి ఇక్కడ 7 years నుంచి క్లాస్ చేస్తున్నాడు. 7 years నుంచి ఏ టోర్నమెంట్కి వెళ్ళి కంపల్సరీగా గోల్డ్ అనేది కంపల్సరీ అండి. నేషనల్లో కూడా సిల్వర్, గోల్డ్ కూడా కంపల్సరీ. అబ్బాయికి చాలా పేదవాళ్ళండి వీళ్ళు. ఫ్రీగా క్లాసులు చెప్పినా సరే ఇలాంటి గ్రౌండ్ కూడా లేకుండా చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారనేసి మేము అనుకుంటున్నాం. గత 6 సంవత్సరాలుగా టైకోండో నేర్పిస్తున్నారు. సో పిల్లలకి ఫిట్నెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ సో చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా సో నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ చాలామంది పిల్లలు చాలా సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా ఈ ప్లేస్ని పెట్రోల్ బంక్కి కేటాయించినట్టు పెట్రోల్ బంక్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. సో బట్ అలా పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ సడన్గా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి నేర్చుకోవడం కూడా కష్టమైపోతుంది. సో ఈ ప్లేస్ని పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ కోసంగా కేటాయించడం మంచిది. అండ్ ఎదురుగా స్కూల్ కూడా ఉంది. అండ్ ఈ ప్లేస్ పెట్రోల్ బంక్ కన్నా కూడా పిల్లల ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేటాయించడం చాలా మంచిది అని మా అభిప్రాయం. ఈ ఏరియా కొమ్మాది చైతన్య రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్, ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ. ఈ ఏరియా పిల్లలందరూ కూడా ఇక్కడ టైకోండో, కరాటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. పెద్దలు, ఏజ్ పర్సన్స్ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తుంది. కానీ సడన్గా రాత్రిని 2 రోజుల నుంచి ప్లాన్ వేసి రాత్రిని ఇది తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ పెట్రోల్ బంక్ అంటున్నారు. పెట్రోల్ బంక్ వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి.
పక్కనే స్కూల్ కూడా ఉంది. దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ కూడా జరగవచ్చు. ఈ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది తెల్లవారి నుంచి ఇదే ర్యాక్లో ఉన్నారు. అసలు ఇదేంటి, ఎవరు చేయిస్తున్నారు ఏంటి, దీన్ని ఏ విధంగా ఆపి పిల్లలకి హెల్ప్ చేస్తారనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. విశాల్, నేను వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నాను. నేను 7 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ప్రాక్టీస్ గట్రా చేస్తున్నాం బాగా. నేను నేషనల్కి బోర్డు దగ్గరికి వెళ్ళాను. మెడల్ నాకు 5, 6 వచ్చాయి నేషనల్స్లో. స్టేట్లో 120 అలా ఉంటే సార్ వాళ్ళు మంచోళ్ళే. బాగా అక్కడ గొయ్యిలు కూడా తీశారు. మాకు ప్రాక్టీస్ ఎక్కడ చేయించాలో అర్థం అవ్వట్లేదు సార్ వాళ్ళకి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.